స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపు అయినా వాక్యాన్ని ధ్యానించుకున్నారా? ఈ దినం విశ్రాంతి దినం కనుక ప్రతి ఒక్కరూ మీ పనులు త్వరగా ముగించుకుని దేవుని సన్నిధికి సమయానికి రావాలని మీ అందరికీ పలుకుతున్నాను. ఎందుకంటే మరి దేవుడు చాలా గొప్పోడు గనక మరి ఆయనకి ఇవ్వాల్సినటువంటి విలువను మనం ఇవ్వాలి. ఎందుకంటే మనము లేట్గా వెళ్ళడం ద్వారా మరి ఆయన చాలా అవమానపరుస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని మరలా చెప్తున్నాం. గుర్తించుకొని ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి త్వరపడి వెళ్ళాలని మీ అందరికీ తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన ప్రతి వారికి కూడా మేలు కలుగుటకేనట మరి సమస్తము సమకూడి జరుగుతున్నాయట. ఈ దినం శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, మరి అనేకమైన పోరాటాలు, నిందలు, బలహీనతలు, మరి ఎదురు దెబ్బలు, ప్రతి దాంట్లోని వ్యతిరేకత ఒకవేళ నీకు కనిపిస్తుందేమో. అయితే ఇక్కడ దేవుడు సెలవిచ్చేదేంటి తెలుసా? ఒకవేళ నువ్వు దేవుని చేత పిలవబడిన వాడు అయితే, దేవుని రక్షణ నీలో ఉంటే, దేవుని విశ్వాసం నీలో ఉంటే, నువ్వు దేవునితో నడుస్తూ ఉంటే, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన నీకు ఇదంతా మేలైపోద్దని, ఈ శ్రమ అంతా మేలైపోద్దని, మరి నీ దుఃఖము నాట్యంగా మారుతుందని దేవుడు సెలవిస్తున్నాడు కనుక మరి ఉదయాన్నే మరి విశ్రాంతి దినాన్ని విన్న వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడావు, నన్ను బలపరిచావు ప్రభువా. ఎందుకంటే మరి ఈ పరిస్థితులు చూసినప్పుడు ఈ వాక్యం మనకు గుర్తులోకి రాదు. కానీ మరి ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు హృదయంలో హత్తుకుంటావో మరి దేవుడు ఏమంటున్నాడంటే మరి ఈ వాగ్దానాన్ని సొంతం అని చెప్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. మీ జీవితాల్లో మరి మేలు కలుగునుగాకని మరి దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను నాయన. అవును ప్రభా, అనేక మంది అనేక రకాలైన శ్రమలు, మేళ్ళు ప్రభా నాయన, నిందలు, అవమానాలు, పోరాటాలు నా తండ్రి, వ్యాధులు గుండా నా తండ్రి, రకరకాలైన పరిస్థితుల్లో ప్రభా ప్రతి విషయంలో నీ లాస్, డౌన్ఫాల్ నాయన మార్గంగా వెళుతుండగా నా తండ్రి నాయన, నీ చిత్త పిలవబడిన ప్రతి ఒక్కరూ, విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు మేలుకై ఆ విధంగా నడిపిస్తున్నావని నమ్ముతున్నాం నాయన ప్రభా. ప్రతి కీడును, ప్రతి నాయన వ్యతిరేకతను ఆశీర్వాదంగా మార్చే దేవుడు నువ్వు గనుక ప్రభా ప్రతి ఒక్కరిని బలపరచండి, కృపతో నడిపించమని, దీవించమని. అలాగే నాయన ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించుకుంటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. సంవత్సరం అంతా నీ దయకిరీటం మనసును ప్రార్థిస్తూ అలాగే తండ్రి ఇక్కడ ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరిగితే ప్రతి చోట క్రమంగా మర్యాదగా నీ నామ మహిమార్థమై నేను పరలోకమే భూలోకమే దిగొచ్చినట్లుగా జరిగినట్లు నీ కృపను అనుగ్రహించమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ఈ దినం ప్రభు మరి ప్రత్యేకమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడాడు కనుక మనతో మాట్లాడిన దేవుడు ఘనపరచండి, స్తుతించండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించను గాక. ఆమేన్.